మూవీలో చూడండి, ట్రోల్స్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉన్నాడు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నాం. మేము మాకు అంతే, వాళ్ళు హీరోలు వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మనం మంచిగా ఉండాలి. అంతేగాని మా హీరో గొప్ప అని కొట్టుకొని వస్తుడు కరెక్ట్ కాదన్న. ఒకటి ఈ సినిమాతో చెప్తున్నా, ట్రోల్ చేసే వాళ్ళకి ఓన్లీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రభాస్ ట్రోల్ చేసే వాళ్ళకే చెప్తున్నా, పీకలేరు. చూడొచ్చు ఆ టికెట్ కి, ఆ రేంజ్ కి, ఆ సినిమాకి అట్లా ఉంది, ఆ రేంజ్ కి పెట్టచ్చు. మ్యూజిక్ హైలైట్. డిఎస్పీ గారు మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. మాకు ఎంత కావాలో అంత చేసిండు. సుకుమార్ గారు చేసిండు, డిఎస్పీ గారు చేసిండు, మా శ్రీవల్లి కూడా చేసింది. బాగా చేస్తారు, మస్తు బ్లాక్ బస్టర్ అవుతుంది. మా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చూడండి, ప్రభాస్ ఫ్యాన్స్ జబర్దస్త్ ఉంటుంది. ఎవరైనా సరే రివ్యూ చూసి సినిమాకి రావద్దు. సినిమాకు మీ అంతకు మీరే రావాలి. ఈ రివ్యూ చూసి సినిమా అంటే కొందరు ఉంటారు, ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత మంచిగా సరే మంచిగా లేదని చెప్తారు. కానీ సినిమాను మీరు వచ్చి చూడండి, ఫస్ట్ మీరు చూసి మీ నిర్ణయం ఏదో అది చెప్పండి. అంతేగాని ఎవడో ఏదో చెప్పినా అని చెప్పి సినిమాకి రావద్దు. సినిమా చూసి వచ్చి మాట్లాడండి. దట్స్ ఇట్. హైలైట్స్ ఒక్కటని చెప్పలేను, ప్రతి ఒక్క దాంట్లో ఒక హైలైట్ ఉంది. లాస్ట్ ఫైట్ మాత్రం భూకంప్స్ వస్తాయి, ఇంకా కూర్చోలేడు ఎవరు సీట్ లో. జాతరమ్మ అందులో ఆయన శివతాండం చేస్తాడు, అదే హైలైట్. ఆ శివతాండంలో ఫైట్ ఉంది, ఆ ఫైట్ ఇంకా వెళ్ళిపోయింది, ఎక్కడికో పోయింది. జబర్దస్త్ ఉంది సినిమా. నాకైతే బాగా నచ్చిందంటే బాగా సాంగ్స్ బాగున్నాయి, క్లైమాక్స్ కూడా బాగుంది, జబర్దస్త్ ఉంది. ఇంకా మూవీ అయితే బ్లాక్ బస్టర్. పార్ట్ 3లో పార్ట్ 1 ఎలా ఉందో, పార్ట్ 1 నుంచి పార్ట్ 2కి ఎలా వచ్చిందో, పార్ట్ 2 నుంచి పార్ట్ 3కి ఎలా వెళ్ళిపోతుంది అనేది అందులో మనం చూడొచ్చు. అంటే పార్ట్ 1లో మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, పార్ట్ 2 ఎట్లుంటది ఎలా విధంగా ఉంటుంది, ఆ విధంగా మనం పార్ట్ 2 చూపించింది. పార్ట్ 3 తర్వాత ఎట్లుంటది అనేది పార్ట్ 3లో కూడా చూపించబోతున్నాడు సుకుమార్ గారు. రేట్ ఎక్కువ ఉంటే ఏమైతుంది, ఎక్కువ ఉంటే సినిమా చూస్తే బాగానే ఉంటది కదా. టికెట్ వర్తే వర్మ అంటారు కదా, అందుకే కూడా కష్టం సినిమాకి. ప్రభాస్ ఫ్యాన్స్ చెప్తున్నా, హైలైట్ ఉంది సినిమా, బ్లాక్ బస్టర్ పక్కా బ్లాక్ బస్టర్ అన్న.